హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక కొత్త స్టోరీ చెప్పబోతున్నాను. ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అవివేకం. నేను గుర్రం మీద అలీ కనుమూరి జట్కా బండిలో లక్ష్మి గారు దర్శన్ని కలిసే చోటుకు బయలుదేరాము. ఎంత వేగంగా వెళ్ళాలి అనుకున్నా పొగమంచు వల్ల వెళ్ళలేకపోతున్నాము. ఎదుట ఉన్న దారి కనిపించక గుర్రాలు కూడా సహకరించట్లేదు. మేము చేరుకోవలసిన ప్రాంతానికి వెళ్ళేసరికి దూరంగా ఎవరో ముసుగు వేసుకొని లక్ష్మిగారికి తుపాకీ గురి పెట్టి ఉన్నాడు. మమ్మల్ని చూసి దర్శన్ చిత్రపాటి మనుషులు దాడికి దిగారు. వచ్చినవారు జట్కా బండి చుట్టూ చేరారు. కనుమూరి తుపాకీ తీశారు. కానీ అంతలోనే ఒకతను కర్రతో కనుమూరి తుపాకీ పట్టుకున్న చేతిని కొట్టాడు. నేను ఉన్న గుర్రం అడవి గుర్రం కావటంతో వచ్చిన వారి మీద రంకెలు వేస్తూ తన్నుతూ పోరాడుతుంది. అంతమందిని దాటి లక్ష్మిగారి దగ్గరికి వెళ్ళటం సాధ్యపడేలా అనిపించలేదు. అంతలో నన్ను గుర్రం మీద నుండి కిందికి లాగేశారు. అమాంతం ముగ్గురు వచ్చి మీద పడి ఊపిరి సల్పకుండా చేశారు. దూరంగా ముసుగు వేసుకున్న అతను లక్ష్మిగారి జుట్టు పట్టుకొని లాక్కొని వెళ్తున్నాడు. అది చూసి ప్రాణం పోతున్నట్టు అనిపించింది. ఏం చేయాలో తెలియని స్థితిలో అక్కడ ఒక రాయి కనిపించింది. తోసుకుంటూ దాని దగ్గరికి వెళ్ళి నన్ను పట్టుకున్న వారిలో ఒకడి తలని గట్టిగా పట్టుకుని వాడి తలకి రాయితో గురిపెట్టాను. ఎవడన్నా పట్టుకుంటే వీడి తల పగిలిపోతుంది. మిగతా ఇద్దరు లేచి దూరంగా వెళ్ళారు. ఒక చేతితో వాడి తలని సంకలో బిగించి రెండో చేతితో రాయి వాడి తలకి గురిపెట్టి వాళ్ళని బెదిరిస్తూ లక్ష్మిగారి వైపు చూశాను. లక్ష్మిని అతను చుట్టూ ఉన్న గుబురు చెట్లలోకి తీసుకొని వెళ్ళాడు. కాస్త దూరం నేను పట్టుకున్న అతన్ని లాక్కుని వెళ్ళాక అతన్ని వదిలేసి నా చేతిలో ఉన్న రాయిని ఆ ఇద్దరి మీదకు విసిరి నేను లక్ష్మిగారి వైపు పరిగెత్తాను. ఆ గుబురులోకి వెళ్ళాక నేను తన వైపు రావటం చూసి తుపాకీతో పేల్చాడు. లక్ష్మిగారు ఆపదలో ఉన్నారు అనే కంగారు తప్ప మదిలో ఏ ఆలోచన లేదు. అందుకేనేమో అతను తుపాకీ పేలుస్తున్నా నేను వెంబడించటం మానలేదు. కానీ పొగమంచులో అతను ఆమెను ఎటు లాక్కెళ్తున్నాడో కనిపించలేదు. గుడ్డిగా లక్ష్మిగారి అరుపులు, వాడి తుపాకీ పేలిస్తే వస్తున్న శబ్దాన్ని విని పరిగెత్తుతున్నాను. అలా పెరిగెడుతున్న నాకు ఎదురుగా 10 అడుగుల దూరంలో ఆ ముసుగు మనిషి లక్ష్మిగారికి తుపాకీ గురిపెట్టి నిలబడ్డాడు. గురిపెట్టిన తుపాకీని మెల్లగా నా వైపుకి తిప్పాడు. సూటిగా నా తలకి గురిపెట్టి పేల్చబోయాడు. నేను కళ్ళు మూసుకున్నా. తుపాకీ పేలిన శబ్దం వినిపించింది. కాస్త నిశ్శబ్దం తరువాత కళ్ళు తెరిచి చూస్తే లక్ష్మిగారు కిందకి చూస్తున్నారు. ఆ ముసుగు మనిషి కింద పడి ఉన్నాడు. మెల్లగా అతని శరీరంలో నుండి రక్తం బయటకు వస్తుంది. వెనక్కి చూశాను. కనుమూరి తుపాకీ పట్టుకుని పరిగెత్తుకుంటూ వస్తున్నారు. తుపాకీ గొట్టం అంచు నుండి పొగ వస్తుంది. నేను లక్ష్మిగారి దగ్గరికి వెళ్ళాను. కనుమూరి అలీ వెల్లకిలా పడి ఉన్న ఆ ముసుగు మనిషిని తిప్పి ముసుగు తీశారు. కనుమూరి చెప్పినట్టుగానే అతను ఎవరో కాదు, దర్శన్ చిత్రపాటి. లక్ష్మిగారు చలిలో వణికిపోతూ నిలబడ్డారు. ఆమె చుట్టూ నా చేతులు చుట్టి ఆమెను కారు దగ్గరికి తీసుకుని వెళ్తుండగా అది చూసి అలీ పరిగెత్తుకుంటూ వెళ్ళి లక్ష్మిగారు వచ్చిన కారును తీసుకుని వచ్చాడు. లక్ష్మిగారు నేను కారు ఎక్కాము. ఆమె నా భుజం మీద వాలారు. ఆమె కళ్ళల్లో నుండి కన్నీరు నా భుజాన్ని తాకాయి. ఆ కన్నీరు నేను తుడవలేదు. ఆమె పడిన ఒత్తిడిని అవి చల్లారుస్తున్నాయి అనిపించి నేను మౌనంగా ఉండిపోయాను. మేము భవంతిలోకి వెళ్ళగానే లక్ష్మిగారిని పనివారు లోపలికి తీసుకుని వెళ్ళారు. ఆమె వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి చూశారు. నేను చిన్నగా నవ్వాను. ఆమె అలా చూస్తూనే లోపలికి వెళ్ళిపోయారు. మర్నాడు ఉదయం కనుమూరి గారు వచ్చారు. నేను వారిని లక్ష్మిగారి దగ్గరికి తీసుకుని వెళ్ళాను. లక్ష్మిగారితో కనుమూరి, మేడం ఎలా ఉన్నారు? లక్ష్మి, బాగున్నాను. కనుమూరి, ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేశాను. కేసు సాల్వ్ అయ్యింది కాబట్టి నాకు ఇంకా సెలవు ఇప్పించండి. కానీ ఇంకా విగ్రహం కనిపించలేదు కదా అన్నాను.
కనుమూరి. అది ఎక్కడికి పోతుంది? ఆ దర్శన్ ఇంట్లోనే ఉంటుంది. లక్ష్మి గారు, దాని గురించి దిగులు లేదు. ఆ విగ్రహం కారుపడిన లోయలో దొరికింది అని ఈరోజు ఉదయం ఆ నాయకుడు కబురు పంపాడు. కనుమూరి, అలా అయితే మరి నాకు సెలవు. లక్ష్మి గారు నవ్వుతూ, వారిని సాగనంపి రండి. కనుమూరి గారికి కానుకలను ఇచ్చి వర్షం పడే సూచనలు కనిపించటం వల్ల వారికి బండి పురమాయించాను. ఆ వీడుకోలు నా ప్రయాణాన్ని గుర్తు చేసింది. నేను అతిథి గృహానికి వెళ్ళి నా సంచి తీసుకొని బయలుదేరాను. ఎవరికి చెప్పాలి అని కానీ కలవాలి అని కానీ అనిపించలేదు. అలా చల్లటి వాతావరణంలో నడుస్తూ ఉండగా దారిలో లక్ష్మిగారు ఒంటరిగా దారి పక్కన నిలబడి కనిపించారు. మీరు ఇక్కడ? లక్ష్మి, వెళ్ళిపోతున్నావా లేక విడిచి వెళ్ళిపోతున్నావా? నేను మౌనంగా నిలబడ్డాను. లక్ష్మిగారు, నీతో ఒకటి చెప్పాలి. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం లక్ష్మి. నేను ఆ మాట చెప్పగానే తొలకరి జల్లులు మొదలయ్యాయి. ఆమె నా చేయి పట్టుకొని వర్షంలో తడవకుండా రమ్మని లాగారు. ఇద్దరము చెట్టు కిందకు పెరిగెత్తాము. ఆమె నా మీద పడిన చినుకులను తుడుస్తూ ఎందుకు ఇష్టము అని అడిగి సూటిగా కళ్ళలోకి చూశారు. అంతలో కారు హార్న్ వినిపించింది. అలీ కారులో వచ్చాడు. వర్షం పడుతుందని లోపలికి పిలిచాడు. నేను లక్ష్మి కారు ఎక్కాము. లక్ష్మి, నేను నీతో ఒకటి చెప్పాలి అని అన్నా కదా, అది ఏంటో అడగవా? నాకు అర్థం కాలేదు. ఏంటది? నన్ను ఒకరోజు అడిగావు గుర్తుందా? అన్నయ్య పుట్టినరోజు నాడు నేను ఇక్కడే ఉన్నానా అని. అంటే అది అని నేను చెప్పటానికి సంకోచిస్తుండగా లక్ష్మి, పర్వాలేదు చెప్పు. ఎందుకు అడిగావు? ఆ రోజు మద్యం మత్తులో ఎవరో అమ్మాయి మహేష్ గారి గదిలోకి వెళ్ళటం చూశాను. అది నేను మీరే అనుకున్నాను. కానీ మీరు ఇక్కడ లేరు అనేసరికి నాకు మీరు అబద్ధం చెబుతున్నారేమో అనిపించింది. అవును, అది అబద్ధమే. నా ఆలోచనలో మళ్ళీ అనుమానాలు మొదలయ్యాయి. అంటే మహేష్ గారిని చంపింది? లక్ష్మిగారు బలంగా ఊపిరి పీల్చుకొని చిన్నగా నేనే అని సమాధానం ఇచ్చారు. నాకు ఏమీ అర్థం కాలేదు. అలీ వైపు చూశాను. అలీ నవ్వుతూ కనిపించాడు. అంటే అది చేసింది దర్శన్ గారు కాదా? అలీ, కత్తి కొన్నది వారే, కానీ వాడింది మేము. మరి కనుమూరి గారు చెప్పింది? అలీ, ఆయన చెప్పలేదు, చెప్పేలా చేశాము. అర్థం కాలేదు అలీ. అసలు ముక్తానంద భూపతి ఎలా చనిపోయారు? ఎక్కడా దొరకని ఆ వింత రసాయన డ్రగ్ దర్శన్ గారికి ఎక్కడిది? విగ్రహం భూపతి రాజుగారి దగ్గర ఉంది అని దర్శన్ చిత్రపాటికి ఎలా తెలుసు? ఇవన్నీ కనుమూరి కేసు ఫైల్లో ప్రశ్నల్లాగే మిగిలిపోయిన అనుమానాలు.